హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు కొంచెం పాలకూర ఫ్రై చేశాను. అంటే మరీ రోస్ట్ కాకుండా, డ్రై కాకుండా నేను కొంచెం మామూలుగా చేశాను అలాగా. బెండకాయ టమాటా కర్రీ కూడా చేశాను. మీకు తెలిసిందే కదా, ఆకుకూరల నుంచి బాగా పోషకాలు ఉంటాయని చెప్పాను కదా. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు పాలకూర ఫ్రై కొంచెం చేశాను. బెండకాయ టమాటా కర్రీ కూడా చేశానండి. ఇంకా పాలకూర గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదండి. డాక్టర్లు అయితే పదే పదే చెప్తుంటారు, మంచి ఐరన్ ఉంటుంది, బ్లడ్ బాగా వస్తుంది, కంటికి మంచిదని చెప్తుంటారండి. మరి మనం అన్నీ చెప్పాక పాటించకుండా ఉంటామా? అందుకే నేను పాలకూర అయితే చేస్తున్నానండి. దాంట్లో కొంచెం ఆనియన్ కట్ చేసుకొని, మిర్చి కట్ చేసుకొని పోపులో వేసేసుకున్నాను. దాని తర్వాత కొంచెం అల్లం, పసుపు అవన్నీ సాల్ట్ వేసేసి పెట్టేసుకున్నాను అండి. నేను పాలకూరలోకి కొంచెము మునగాకు నేను స్టోర్ చేసుకున్నానండి. కొంచెం ఒక 1 మంత్కి నేను అప్పుడప్పుడు ఆకుకూరలు ఉన్నప్పుడు అది వేసుకుంటాను దాంట్లో కొంచెం. ఎందుకంటే మరీ ఒకటి ఉన్నా కూడా చేదుగా ఉంటుంది, పిల్లలు తినరేమోని ఇలా వేసుకుంటే మనకి 2 విధాలుగా పనికొస్తుందండి. ఇంకొచ్చేసి బెండకాయ నేను కట్ చేసేటప్పుడు నాకు కొంచెము టైం సరిపోలేదండి. అందుకే ఆల్రెడీ కర్రీ అయిపోయిన తర్వాతకి లాస్ట్లో నేను వీడియో తీయడం జరిగింది. బెండకాయ టమాటా అండి. బెండకాయ టమాటా కర్రీలు కామనే అండి, కాకపోతే నేను కొంచెం చింతపులుసు పోసాను. దాని తర్వాత కొంచెం బెల్లం యాడ్ చేశానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. ఇంకొచ్చేసి ఇవి అయితే చాలా, అంటే బెండకాయ